కన్ఫర్మ్. ఖచ్చితంగా వాడు కారులోనే ఉన్నాడు. బీ రెడీ. వెయిట్ ఫర్ మై కాల్. ఓకే మ్యామ్. Rajiv, now! రే, ఎవడ్రా నువ్వు? ఎందుకు హత్యలు చేశావు? నీకు నువ్వు చంపిన వాళ్ళకి ఏంట్రా సంబంధం? రేయ్, ఏంట్రా చూసుకుంటున్నావు? కమాన్, ఆన్సర్ మీ. మాట్లాడరా. నిజం చెప్పాలంటే ఎంక్వైరీ చాలా దారుణంగా ఉంటుంది. ఆనెస్ట్లీ నాకు నిన్న అలా విచారించడం ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ అది తట్టుకునే పరిస్థితిలో నువ్వు లేవు. చెప్పు, ఎవరు నువ్వు? అందరికీ వాళ్ళ జీవితం ఎలా మొదలైంది అని తెలుసుంటుంది, కానీ అంతం ఎప్పుడు ఎక్కడా అనేది తెలీదు. కానీ నాకు మాత్రం దాని ఆరంభము తెలుసు, దాని అంతము తెలుసు. అంతం? ముగ్గురిని చంపి చావు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చెప్పు, ఎవరు నువ్వు? అర్జున్ నా పేరు మేడం. చెప్పు, ఎందుకు ఆ హత్యలు చేశావు? హత్యలా? నేనెవరిని హత్య చేయలేదు మేడం. అర్జున్, కళ్ళు నిజాన్ని దాచినా కళ్ళకి నిజం కనిపించకపోయినా చూసే విధానంలో ఏ మార్పు ఉండదు. జూన్ 4th నందిని కోసం తనకంటే ముందే తన హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర నువ్వు వెయిట్ చేశావు. ఆ రోజు మొత్తం అక్కడే ఉండి తనని వాచ్ చేశావు. ఇన్ఫ్యాక్ట్ డ్యూటీ ముగించుకుని వెళ్తుండగా తనని ఫాలో అయ్యి కిడ్నాప్ చేసి బాడీలో కెమికల్స్ యూజ్ చేసి రూపం మారే వరకు టార్చర్ చేసి చంపావు. తర్వాత తన బాడీని చంద్రు ఇంటి ఎదురుగా పడేశావు. చంద్రుని చంపి ఆ బాడీని డాక్టర్ అరవింద్ ఇంటి దగ్గర పడేశావు. పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేశావు, క్లూ కూడా ఇచ్చావు. హత్య చేయలేదని ఎలా చెప్తావు? మీరు చెప్పినట్లు నేను వాళ్ళని ఫాలో చేయటం, మీట్ అవటం అంతా నిజమే మేడం, కానీ నేను వాళ్ళని చంపలేదు. వాళ్ళు కాకుండా ఇంకెవ్వరూ నాకు ట్రీట్మెంట్ చేయలేరు. ఎందుకంటే నాకున్న ప్రాబ్లం అలాంటిది. ప్రతి 56 నిమిషాలకు ఒకసారి టాబ్లెట్ వేసుకోకపోతే నేను చనిపోతాను. ఒక్కో నిమిషం చావుతో పోరాడే నువ్వు నా ముందు కూర్చునున్నావు, కానీ ప్రాణాలు కాపాడే డాక్టర్స్ చనిపోయారు. మీ చావు ఎప్పుడు ఎక్కడ అని తెలిస్తే బ్రతకాలనే ఆశ ఉంటుందా మేడం? నా చావు ఎప్పుడు ఎక్కడ అని నాకు తెలుసు. చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. వయసుకు మించిన మాటలు, మాటలకు మించిన అనుభవం, ఈ రెండే కదా నిన్ను హత్యలు చేసేలా చేశాయి.
నేనెవ్వరిని చంపలేదు మేడం. అర్జున్, నువ్వు ఆ డాక్టర్స్ని మీట్ అవ్వడం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. వాళ్ళ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నీ ఫైల్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నువ్వు డాక్టర్ అరవింద్ని అటాక్ చేయబోతే నేనే నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. దీనికేం సమాధానం చెప్తావు? నేనొక స్టేజ్ ఆర్టిస్ట్ని మేడం. నాటకాలు వేయడమే నా ప్రొఫెషన్ మేడం. వీళ్ళు నాటకం వేస్తే మీరు సంబరాలు చేసుకుంటారు, నటన చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరు వీళ్ళు? అర్జున్ నాటక బృందం. గట్టిగా చప్పట్లతో ఆహ్వానించండి. ఒక మనిషికి సాధారణంగా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. మనం నడిచేటప్పుడు, పని చేసేటప్పుడు 62 నుంచి 100 వరకు పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ నాకు 40 సార్లు కొట్టుకోవడమే కష్టంగా ఉంది. మన గుండె కొట్టుకునే దాన్ని బట్టే మన బాడీలో బ్లడ్ ఫ్లో అవుతుంది. అలా జరగకుంటే మైకం వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతామని నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ అశ్వత్ చెప్పారు. నాకున్న ప్రాబ్లంకి నేను బ్రతకడం కష్టమని వీలైనంత త్వరగా సిటీకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పారు. అంతవరకు నేను బ్రతికుండాలంటే ప్రతి 56 నిమిషాలకు ఒకసారి మాత్ర వేసుకోమని చెప్పారు. అది హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ని నార్మల్ చేస్తుందని చెప్పారు. నా ఫైల్లో ఉన్న ఫోటోస్, డీటెయిల్స్ అన్నీ ఆయన ఇచ్చినవే మేడం. నా గురించి మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే ఇది నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ అశ్వత్ గారి విజిటింగ్ కార్డ్. డాక్టర్ నందిని అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో తన కోసం తనకంటే ముందే హాస్పిటల్కి వచ్చి వెయిట్ చేశాను మేడం. అపాయింట్మెంట్ లేకపోవటం వల్ల ఆ రోజంతా తన కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ తను కేర్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. ఆ తరువాత రోజు డాక్టర్ చంద్రుని తన క్యాబిన్లో మీట్ అయ్యాను. నా ఫైల్ చూస్తున్న ఆయనకి ఏమైందో తెలీదు, సడన్ గా లేచి వెళ్ళిపోయారు. దాని తర్వాత డాక్టర్ అరవింద్ పర్సనల్ మీటింగ్కి అపాయింట్మెంట్ ఇచ్చారు మేడం. కానీ ఏమైందో తెలియలేదు, సడన్ గా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయమని చెప్పండి. మళ్ళీ అడిగితే ఆయన ఇండియా వదిలి వెళ్తున్నానని చెప్పారు. ఆ తర్వాత నేను అసలు ఇండియాలోనే ఉండను మేడం. నాకున్న ప్రాబ్లంకి ఎలాగైనా ఆయన్ని మీట్ అవ్వాలని ఇంటి అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటి దగ్గరలో వెయిట్ చేస్తున్నాను. కార్ రావటం చూసి దిగి మాట్లాడడానికి వెళ్తుంటే అప్పుడే మేడం మీరు నన్ను పట్టుకున్నారు. ఆ రాడ్ నీ చేతికి ఎందుకు వచ్చింది? అది కార్ దిగబోతుంటే కాలికి తగిలి కింద పడింది మేడం. మేడం, ల్యాబ్ నుంచి ఫుటేజ్ వచ్చింది. నెక్స్ట్ ప్లే చేయండి. రాజీవ్, రాజీవ్, జస్ట్ హెల్ప్ హిమ్. ఓకే మ్యామ్. రాజీవ్, ఎస్ మేడం. ప్రతి 56 నిమిషాలకి ఈ టాబ్లెట్ ఇచ్చి అబ్జర్వేషన్లో పెట్టండి. నేను మార్నింగ్ వచ్చి చూస్తాను. ఓకే మేడం.